పేరుకేమో బేబీ శ్రీదేవి కానీ చూడడానికి మాత్రం లావణ్య త్రిపాఠి చెల్లిలాగా కనిపిస్తారనమాట. ఇంత చిన్న వయసులో అంత పాపులర్ అయిపోయింది. చాలా మంది గుండెల్లో తనకు ఒక స్థానాన్ని అయితే పెట్టేసుకుంది కదా. సో తనతో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు. మీకంటా కాదు, అమ్మా చాలు అయిపోయింది ఇంటర్వ్యూ, వెళ్ళిపోదాం లేచి. మీ పేరు ఏంటండి? మామూలుగా శ్రీదేవియే. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక రైటర్ ఉండే అనమాట. సో అరవింద్ అని చెప్పి, సో ఆయన బేబీ బేబీ అని పిలిచేవాడు అనమాట. ఇంకా అలా ఒక బేబీ శ్రీదేవి అన్న ఒక ఇది ట్యాగ్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ లో అది క్రియేట్ చేసా. దాని తర్వాత నుంచి వస్తూనే ఉంది బేబీ శ్రీదేవి. కానీ చూడడానికి ఎవరైనా చెప్పారా లావణ్య త్రిపాఠి సిస్టర్ లా ఉంటారు మీరు? ఆల్మోస్ట్ కామెంట్స్ అవే. ఈసారి బేబీ శ్రీదేవి అని తీసేసి లావణ్య త్రిపాఠి సిస్టర్ అని పెట్టుకోండి. శ్రీదేవి గారిలా అవ్వాలని డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి. ఒక మంచి పెద్ద హీరోయిన్ అవ్వాలని ఉంది, ఆబ్వియస్ గా. ఉందా? మరి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నట్టున్నారు. ఆదికేశవ చేశాను, బట్ ఒక సర్టెన్ ఒక గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఒక 18 అలా వచ్చిన తర్వాత ఒక మంచి హీరోయిన్ గా చేద్దామని. ఓకే, సో ఇప్పుడు మీరు 18 ఇంకా రాలేదన్నారు కాబట్టి అడుగుదామని ఫిక్స్ అయ్యాను. మీ ఏజ్ అంతా తెలుసుకోవచ్చా? 17. ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ అవ్వలే, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చా. ఇంటర్ సెకండ్ ఇయర్ కి ఆల్మోస్ట్ 150K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. 125 దగ్గర 150. ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు అలా. మేము ఇంటర్ చదివేటప్పుడు ఈ టైంకి ఎగ్జాక్ట్లీ మీ ఇంటర్ చదివేటప్పుడు అస్సలు అలాంటి ఐడియానే లేదు. 125K ఫ్యామ్ అంటే మామూలు విషయమా చెప్పండి? ఆల్రెడీ ఒక అకౌంట్ ఉండే, బట్ అది డిసేబుల్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకటి క్రియేట్ చేసా, అది బాగా రీచ్ అయిపోయా. ముందు నుంచి ఇట్లా ఓకే నేను యాక్టరే అయిపోవాలి అని ఫిక్స్ అయ్యి యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా. సో దానికోసమని అలా రీల్స్ చేసుకున్నాను అనమాట. ఎక్కడి నుంచి మీరు? నేను కాకినాడ నుంచి. ఓకే, కాకినాడ నుంచి. ఇప్పుడు కాకినాడలో చదువుకుంటున్నారు. అమ్మ వాళ్ళు ఓకేనా అంటే ఇప్పుడు చదువుకోవచ్చు కదా, వెంటనే ఎందుకు చదువు అయిపోయిన తర్వాత చేయొచ్చు? యాక్చువల్లీ మమ్మీ బాగా సపోర్టివ్. నేను కొంచెం టైం తీసుకుంటానన్నా లేదు, అలా అంటే ఏదైనా ఒక దాని మీదే వెయ్యి, యూ వాంటెడ్ టు డూ దాట్, అది చెయ్యి, లేదు ఇది ఫోర్స్ ఏం చెయ్యరు ఇంట్లో అసలు, చదువుకో ఇదే చెయ్యాలి అని. సో నాకు నచ్చింది చదివిస్తారు. కానీ చదువుకుంటున్నారు కదా, బ్యాక్ బెంచరా ఫస్ట్ బెంచరా? అలా మిడిల్ బెంచర్. మిడిల్ లో ఉంటే సేఫ్ గా ఉండొచ్చు అంతే. నాన్నగారు? డాడీ బిజినెస్ చేస్తారు, డాడీ కూడా ఉంటారు. ఇద్దరికి ఓకే, సపోర్టివ్. డాడీ ఇంకా ఎక్కువ సపోర్టివ్. అంటే ఇంట్లో ఎవరైనా అనుకున్నారు ఏంటి ముందు వాళ్ళు యాక్టర్స్ అవ్వాలనుకోని అవ్వలేకపోతే? అంటే మమ్మీ అనుకుంటా. సో మమ్మీ బాగా ఇంట్రెస్ట్, నేను అవ్వాలి అని ఒక మమ్మీకి చూడాలి అని ఒక ఇదన్నమాట. మిమ్మల్ని స్క్రీన్ మీద అలా చూడాలి అని ఒక చాలా సపోర్టివ్ ఇస్తుంది మమ్మీ. సో మమ్మీ ఇది ఎక్కువ. మీరు ఒకరేనా? అక్కుంది. అక్క మరి అక్కని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదా? అక్క అంతా చదువు సైడ్ అనమాట. సో ఇద్దరు చదువు బిడ్డ బాగా. అక్క అంతా స్టడీ వైపే. అక్కంతా స్టడీ వైపు, మీరు మాత్రం వీటి వైపు ఇంకా యాక్టింగ్ లో వెళ్ళిపోవాలని. చాలా న్యాచురల్ గా అందంగా కనిపిస్తున్నారు తెలుసా. నిజం. మీ కోనసీమ అందాలని ఒక వీడియో చేశారు కదా, నేను బాగా నాకు బాగా నచ్చింది అనమాట. అది నాకు యాక్చువల్లీ అటు సైడ్ బాగా ఇష్టం. సో అవి ఎక్స్ప్లోర్ చేయాలని, బాగా పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం క్లాసీగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి మీ సైడ్ స్లాంగ్ ఇంతే వచ్చేస్తుంది, మధ్యలో వచ్చేస్తుంది. అయ్యో, మీ సైడ్ రావాలంటే, మీ సైడ్ పుట్టాలన్నా కూడా అదృష్టం ఉండాలి. పుట్టి పెరగాలంటే ఆ కోనసీమ జిల్లాల్లో అటు సైడ్ ఆ ఫుడ్ కి అల్లుళ్ళు వస్తే అసలు ఫుడ్ పెట్టి చంపేస్తారు కదా. చాలా బాగుంటది అటు సైడ్, బాగా ఎంజాయ్ చేస్తారు అటు సైడ్ అయితే. బాగా ఎవ్రీ డే నేను కాలేజ్ అయిపోయిన వెంటనే ఒక మంచి ఊరు వెళ్ళిపోతాం అనమాట. మాకు అన్ని దగ్గరలోనే ఉంటాయి, పొలాలు కానీ అవన్నీ. సో రీల్స్ చేయడానికి మంచిగా ఒక కార్ డ్రైవ్ వేసుకుని అలా మధ్యలో ఏమైనా మంచి లొకేషన్ ఉంటే ఆపుకొని రీల్స్ చేసుకోవచ్చు. ఆరెంట్ యూ మిస్సింగ్ యువర్ స్టడీస్? అంటే ఇప్పటి నుంచే ఈ ఇండస్ట్రీ వైపు రావాలని వీడియోస్, ఫోటోషూట్స్ అవి ఇవి చేస్తున్నారు కదా, చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేయడం మిస్ అయిపోతున్నారు అనే ఫీలింగ్ ఏం లేదు? లేదు అసలు. ఓకే, లేదు. ఒక టైమ్ స్పాన్ వరకే నేను రీల్స్ అవి చేసుకుని ఉంచుకుంటాను. మిగతాదంతా మంచిగా ఫ్రెండ్స్ తో ఉంటాను, ఉంటాయి చైల్డ్హుడ్ మెమరీస్. చైల్డ్హుడ్ బాగానే చేస్తున్నా. ఫ్రెండ్స్ ఏమంటారు? ఎప్పుడు చూడు రీల్స్ చేస్తూ ఉంటాం. అలా అంటే నా ఫ్రెండ్స్ ఇంకా ఇంట్రెస్ట్, కొంచెం సేపు పక్కన పెడదాం మంచిగా మాట్లాడుకుందాం అన్నా, లేదు రీల్సే బెటర్, రీల్సే చేద్దాం అంటారు. మా ఫ్రెండ్స్ కూడా అంతే. ఎందుకు మాట్లాడితే తట్టుకోలేము, వదిలే నువ్వు రీల్సే చేయండి చెప్తారా?
అంటే రీల్స్ కొంచెం ఫేమస్ కదా, సో చేస్తే ఇంకా బాగా అవుతాం కదా అని చెప్పి వాళ్ళు కూడా మంచిగా నాతో పాటు చేస్తుంటారు. ఫస్ట్ మీకు కొంచెం బాగా ఫేమస్ వచ్చిన రీల్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ నేను బంగారాజ్ చేస్తుండే అప్పుడు ఏ క్లాస్, 8th 7th క్లాస్. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుండే బంగారాజు మూవీలో నాగార్జున గారు. సో చేస్తున్నప్పుడు నేను ఒక సెట్ లో కూర్చున్నప్పుడు ఆయన అందరినీ పిలిచి రీల్స్ చూపిమని అడిగారు. ఓకే. సో అందరూ చూపిస్తుంటే నేను అలా చూపించాను, అలా బాగుండే అని చెప్పేసి అంటే నెక్స్ట్ డే ఆయనతో ఒక ఫోటో తీసుకుని ఓకే ఆ ఒక మ్యూజిక్ కి రీల్ యాడ్ చేశాను. అది 1 million అలా వస్తూనే అకౌంట్ ఉంది. సో ఆ ఒక్క రీల్ తర్వాత నుంచి ఇంకా ఫేమస్ అయిపోయారు, బాగా వ్యూస్ ఎక్కువ వచ్చాయి. నాగార్జున గారు ఏం మాట్లాడారు గుర్తుందా మీకు? ఇంకా అంటే ఆయన రీల్స్ చూపిమని అలా బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంకా గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు అప్పుడు, సో వాళ్ళని కూడా మంచిగా నవ్వుతూ మాట్లాడతారా? సెట్ లో బాగా ఎంజాయ్ చేస్తారా మీరు? సినిమా అన్నిట్లో ఆదికేశవ, ఇప్పుడు ఆదికేశవ చేశారు. అంటే కొంచెం కష్టంగానే ఉంటది కానీ బాగుంటది. ఆ ఫీల్డ్ ఎంచుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా. వైష్ణవ్ తేజ్ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఆయన సీన్స్ ఉన్నప్పుడు నేను లేకపోతుండే, సో వాళ్ళది వేరే అన్నమాట. ఓకే. ఇదంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి విలేజ్ సైడ్ అంటే. ఎవరు కాంబినేషన్ లో జరిగాయప్పుడు మీకు మరి? అది సుమన్ ఉన్నారు కదా. ఓకే, సుమన్ గారు కాంబినేషన్ లో. ఓకే. మరి లాంచ్ లో ఉంటాయి కదా, మూవీ లాంచ్ కి వచ్చాను. యాక్చువల్లీ వచ్చాను, లాంచ్ కి వచ్చా. దాని తర్వాత లాంచ్ అయిపోయిన తర్వాత మాట్లాడలేదా ఎవరు? వైష్ణవ్ తేజ్ గారు వాళ్ళందరూ ముందే కూర్చున్నారు. నాకేంటంటే అదొక ఏమనుకుంటారా అన్న ఒక ఫీల్ ఉంటుంది. సో మమ్మీ ఇల్లు అన్న కూడా కొంచెం అదొక టైప్ ఆఫ్ వదిలే ఇప్పుడు వదిలే వెళ్తాలి అంతే అని ఆగిపోతుంది. అంటే పైకి కనిపించినంత ప్రో యాక్టివ్ ఏం కాదనమాట. ప్రో యాక్టివ్ కానీ పీపుల్ అంతమంది జనాలు అంటే కొంచెం అప్పుడు ప్రో యాక్టివ్ అనరండి. అంటే ఉంటాను, యాక్టివ్ గానే ఉంటాను, బట్ నా అంతటి నేను చేస్తే ఇంకా యాక్టివ్ గా ఉంటాను. ఎవరు పుష్ చేయకుండా ఇంకా యాక్టివ్ ఉంటాను. ఇంకా యాక్టివ్ ఉంటారు. బయట అయితే రచ్చ చేయమంటే చేస్తారు. అయితే ఇంట్రోవర్ట్ ఏం కాదు. నాకు ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత అప్పట్లో సీతమ్మ వాకిట్టు సిరిమల్ల చెట్లు ఏంటి కూలెక్కలేదా ఇంకా వాటర్, ఆ డైలాగ్ మీకైతే ఆ టైంకి సూపర్ సెట్ అయిపోయినది అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అలానే అనిపించుకుంటా ఉంటారు. అలా అంటారా? ఒకసారి చెప్పండి. ఏంటి కూలెక్కలేదు ఇంకా వాటర్? ఈ డైలాగ్ ఆవిడది కాదండి, కానీ ఆవిడ చెప్తే అలా అనిపిస్తుంది మనకి, అంతే, తంది కాదు. ఓకే. ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, సెకండ్ ఇయర్? ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళట్లేదు కదా ప్రిన్సిపల్ వాళ్ళు కానీ లేదంటే లెక్చరర్స్ కానీ? కాలేజ్ ఏంటంటే నేను పడింది ఏంటంటే బాగా స్ట్రిక్ట్ కాలేజ్ అనమాట.